మరోవైపు మాజీ కాంగ్రెస్ నేత లగడపాటి రాజగోపాల్ ఆయన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతున్నాడు. లైవ్లో చూద్దాం. కానీ ఇవాళ ఎప్పుడైతే ట్విట్టర్ చూశానో ఇవాళ అప్పుడు నాకు అనిపించింది ఎస్ వాస్తవం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి వాస్తవం చెప్పాను. నేను చెప్పింది ప్రభావితం చూపిస్తుందా అన్నది నా పరిమితులు కాదు. చూపించదని కొంతమంది అనుకుంటారు, చూపించదు కొంతమంది అనుకుంటారు. నమ్మేవాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. అది నాకు సంబంధించిన విషయం కాదు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఓడిపోతే నాకు అవసరం లేదు. గెలిచినా ఒకటే, ఎవరు గెలిచినా ఒకటే, ఎవరు ఓడిపోయినా ఒకటే. నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేజాసే వ్యక్తిని కాను. అంతేగాని సంఖ్య చెప్పలేదు, ఎలా వస్తా చెప్పలేదు. ఎస్ కొంత అనుకూలంగా ఉందని చెప్పాను తప్పించి ఖచ్చితంగా ఎలా వస్తా చెప్పలేదు. జిల్లాల వారీగా అనుకూలంగా చెప్పాను. వాళ్ళకి కొన్ని జిల్లాలు చెప్పాను, వీళ్ళకి కొన్ని జిల్లాలు చెప్పాను. ఎస్ అది చెప్తా కదా, డైనమిక్గా ఉంది. ఎప్పుడైనా చేంజ్ అవుతుందని చెప్పట్లేక ప్రజల అభిప్రాయం. ఇంకా 48 అవర్స్ ఉంది. ఎటన్నా మలుచుకోవచ్చు. అది వాళ్ళు మలుచుకోమండి, నా చేతిలో ఉన్నది కాదు. సెప్టెంబర్ 20వ తారీఖు నాడు ఆర్ 15వ తారీఖు నాడు ఇప్పుడు ఒక మీడియా చాట్ మా యొక్క టీం సర్వే అంత అనుకూలంగా వేసినప్పుడు అప్పుడు ఎవరు నన్ను ప్రశ్నించలేదే, ఎందుకు నువ్వు కేటీఆర్తో కుమ్మక్కయ్య ప్రశ్నించలేదు నన్ను, కేటీఆర్ నన్ను కలిసినప్పుడు ఎవరు నన్ను ప్రశ్నించలేదే నన్ను. సో దయచేసి ఎందుకంటే నిజాలు చేదుగా ఉంటాయి, తీపిగా ఉంటాయి. ఈ తీపి చేదుని జీర్ణించుకోవడంలోనే నాయకత్వ లక్షణం ఉంటాయి. కేటీఆర్ అంటే నాకు నిజంగా కూడా, ఎందుకంటే ఎటువంటి కేటీఆర్ అంటే నిజంగా ఇష్టం కూడా. కేటీఆర్ అంటే నాకు ఇంకా ఇష్టం కూడా. కేటీఆర్ అంటే ఇష్టం కూడా నాకు. కేటీఆర్ అంటే నాకు ఇష్టం కూడా. ఎందుకంటే అతను యువకుడు, కుర్రవాడు. నాకు అని ఎప్పుడు తేడా లేదు. ఎప్పుడు యుద్ధంలో ఎప్పుడు మేము గొడవ పడలేదు కూడా. నాకు హరీష్ రావు గొడవలు పడ్డాం కానీ నేను కేటీఆర్ ఎప్పుడు గొడవలు పడలేదు ఎప్పుడు కూడా. అన్నప్పుడు కేటీఆర్ గారు ఎందుకు కలిశారండి? అలాగే కేటీఆర్ గారికి నేను మా టీం అనుకూలమైన రిపోర్టు మీడియాలోనే వేశాను. నేను బయట చెప్పడం కాదు. 2 నెలల ముందు మీడియాలో వేస్తే అది అనుకూలంగా మార్చుకోవచ్చు కదా, ఎందుకు మార్చుకోలేకపోయారు? దానికి ఆ రోజు కూడా కారణాలు చెప్పాను. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ తీసుకోకండి, లోతుగా పరిశీలించండి, మీకు కొన్ని ప్రమాదాలు ఉన్నాయని కూడా చెప్పారు. హెచ్చరికలు చేశాను. ఎమ్మెల్యే నెగిటివ్ చెప్పాను, కూటమి ఫామ్ అయితే వచ్చే పరిస్థితులు చెప్పాను. ఇంత క్షుణ్ణంగా నా మిత్రుడికి చెప్పాను. సో ఎవరైనా ఆయన మీద ద్వేషం ఉంటే చెప్తాను. ఏ ఇప్పుడు నిద్రపో, హ్యాపీగా నిద్రపో, నువ్వు గెలిచిపోతావు అని చెప్పేవాడు. అలా చెప్పలేదే నేను. ఈ ఐదేళ్లలో ఎప్పుడు మాట్లాడాల నేను మీరు నమ్ముతారో నమ్మరు. ఈ 5 ఏళ్లలో కేటీఆర్ నేను ఎప్పుడు మాట్లాడుకో ఒకే ఒక్కసారి వెంకయ్యనాయుడు గారి ఆఫీస్ దగ్గర, అర్బన్ మినిస్ట్రీ దగ్గర తారసపడ్డ మెట్ల మీద మీడియా కూడా ఉంది. ఆ రోజు నేను ఇది మన కుర్తా పైజామాలు ఉంటే నన్ను అతను ఎప్పుడు రాజ్ అంటాడు, నేను రామ్ అంటా అతన్ని. వాట్ రాజ్, ఇంకా డ్రెస్ చెప్పలేదా అన్నాడు. నేను చెప్పాను నేను రాజకీయాలు వదిలేను కానీ బట్టలు వదిలేస్తానని చెప్పలేదని చెప్పాను అనమాట. సో రాజకీయాలు వదిలేసినంత మాత్రం నా బట్టలు కూడా వదిలేయంటే అది వల్ల కాదని చెప్పాను అనమాట. అంతే, ఒక్కసారి కలిసాను తప్పించి ఆ తర్వాత మళ్ళీ కలవటం 4.5 years తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 15-16 కలిసాను. దయచేసి నేను కాదు, మా అబ్బాయి పెళ్ళికి కూడా ఆయనకి కార్డు ఇచ్చే అవకాశం దొరకలేదు. ఎస్ కేసీఆర్ గారికి ఇచ్చాను కానీ ఆయనకి ఇచ్చే అవకాశం దొరకలేదు. నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కలవలేదు. అంతే. దయచేసి నా కార్డు చూపిస్తాను నేను. కాదు మీరు కావాలంటే క్లోజప్ తీసుకోండి. దీనికి మించి నాకు కేటీఆర్కి ఏ యొక్క కాదు. ఎందుకంటే మీరు అంతా టీవీ చదువుతున్నారు కదా. 17th సెప్టెంబర్ నుంచి 20th నవంబర్ దాకా మాత్రమే మా ఇద్దరి మధ్యన సమాచారం ఉంది. ఆ తర్వాత నేనే ఇంకా అవసరం లేదు, ఇంక రిపోర్ట్స్ పంపించలేదు, కట్ ఆఫ్ చేశాను. సో మీరు అన్నారు కదా నేను తెలంగాణ వ్యతిరేకం అయితే ఆయన రిపోర్ట్స్ ఎందుకు పంపిస్తాను, ఆయనతో ఎందుకు నేను మాట్లాడతాను, నన్ను కలుస్తానంటే ఎందుకు కలుస్తాను? నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను మాటకు కట్టుబడి రాజకీయాలు తప్పుకున్నాను. నేను ఎన్నోసార్లు చెప్పాను విద్వేషాలు తగ్గిపోయి అందరూ హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, అభినందించాను. ఏంటి అదే ఏదో ఫేక్ న్యూస్ వచ్చిందని చూపిద్దామని వచ్చాను దగ్గరికి. సో మీరే చెప్పారు కదా, మీరు అడిగారు కాబట్టి చెప్పా కదా. ఈ న్యూస్ తప్పించి
మీకు చెప్పా కదా, ఎవరైనా క్లోజప్ తీసుకుని చూసుకోండి. తప్పించి ఇంకా నా పేరు నేను గతంలో చెప్పాను, నా వాయిస్ లేకుండా ఏదొచ్చినా కూడా అది కరెక్ట్ కాదని చెప్పాను. కాదు మీకు డౌట్ ఉంటే తీసుకోమన్నా, తీసుకోవచ్చు కదా. అంటే ఆయన రాజకీయ నాయకుడు షేర్ చేశాడు, నేనేమో రాజకీయాల్లో లేను. నేను నిస్వార్థంగా నిక్కచ్చిగా మీకు నేను వాస్తవం చెప్తున్నాను. నా ఫోను మీ ముందు చూపిస్తున్నాను, కావాలంటే ఒకసారి అంటే ఇప్పుడు ఏం చేయమంటారు అంటే నాకేం లేదు స్క్రీన్ షాట్లో ఈ రిపోర్ట్స్ ఓపెన్ అప్ అవుతాయా లేదా డౌట్. అందుకని కాదు ఇప్పుడు ఈ రిపోర్ట్స్ క్లోజ్ అయిన రిపోర్ట్స్ ఉన్నాయి. ఇది కాదు కేటీఆర్కి పంపించిన రిపోర్ట్స్ నొక్కితే ఓపెన్ అవుతాయి. మళ్ళీ అది నొక్కితే అవుతుందంటే మొత్తం అభ్యర్థులు ఎవరు గెలుస్తారో ఓడిపోతారు మొత్తం వస్తాయి. ఆ దానివల్ల అవుతుందంటే ఇంకా గందరగోళం అయిపోతుంది మొత్తం పరిస్థితి. దాన్ని ఓకే దాన్ని అయితే కాదు, ఏ నెంబర్ పంపించమంటారు చెప్పండి. పంపిస్తాను ఇది కాకుండా ఏదన్నా నాది కాదండి. ఫోన్ చేస్తాను మీ ముందే చేస్తా కదా ఫోన్లో, నేనేమి చార్జ్ చేస్తున్నాను కదా. డౌట్ వచ్చింది కాబట్టి క్లియర్ చేయాలి. నేను ముందు ఓపెన్ చేస్తాను. ఇది 809669999 ఒక నెంబరు, 949086666 949086666 ఒక నెంబరు. ఒక్క నిమిషం వాట్సాప్ నెంబర్ అడుగుతున్నారు కదా, ఇది కేటీఆర్ వాట్సాప్ కాన్వర్జేషను. ఇది నొక్కితే నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ ఏంటంటే 949086666. దయచేసి మీరు కొంచెం దగ్గర చూస్తే బాగుంటుంది. మీరు డౌట్ వచ్చింది కాబట్టి ప్లీజ్ రండి, ప్లీజ్ రండి. ప్లీజ్ ఆయన తెలుసు కదా, ప్లీజ్. కరెక్టా కాదా? ఇదే కదా కేటీఆర్దే కదా కాన్వర్సేషన్, ఇదే కదా. కాదు గతంలో ఎప్పుడు పెట్టలా. ఇదే ఇదిగో ఇదే కదా. మళ్ళీ వస్తాను పాయింట్. దయచేసి దయచేసి పాయింట్లోకి వద్దాం. దయచేసి ఎందుకంటే ఒక మీలో అలాగే నెంబర్ కరెక్ట్ కాదన్నారు కాబట్టి ప్లీజ్ ఎందుకంటే కాదు మీడియా సమక్షంలో నెంబర్ కరెక్ట్ కాదన్నారు కాబట్టి నెంబర్ చూపించాను. అలాగే మీకు అనేక రకాల డౌట్లు ఉంటే ఆ నెంబర్ అన్నీ చూపించాను. అలాగే మీరు ఏ నెంబర్ పంపించమంటారు? మీ పేరు? పేరు సారథి. మీ నంబర్ చెప్పండి. 9985474745. సారథి రైట్. ఇప్పుడే సారథికి నేను ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్స్ అన్ని పంపిస్తాను, అతను మీరే షేర్ చేసుకోండి.
ఒక సారథి ఇది రావట్లేదండి సారథి అని ఇది వాట్సాప్ నెంబరేనా అంటే కొంచెం టైం పడుతుందేమో మీరు హాయ్ పంపించండి నాకు వచ్చిందండి ఇదే కదా ఇక మీ ఫోటో ఇదేనా రైట్ పంపిస్తాం ఒక నిమిషం నాలుగు పంపించాను చూడండి చూస్తాను తెలంగాణ ఎన్నికల పోలింగ్కు ముందు సర్వేలు రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. గతంలో లగడపాటి సర్వే అంటే విశ్వసనీయత ఉండేది. లగడపాటి సర్వేపై పెద్దగా ఎవరికి అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. తాజా సర్వే తీవ్ర వివాదాస్పదమైంది. లగడపాటి సర్వేపై టీఆర్ఎస్ మండిపడుతోంది. ట్విట్టర్, వాట్సాప్ వేదికగా కేటీఆర్ లగడపాటి మధ్య వార్ నడుస్తోంది.